నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి, మొత్తం 5. ఇప్పుడు మహబూబీ అనేది హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే ప్రస్తుతం వచ్చేసి అన్నారం గుడి టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. అదే దేవుని అన్నారం అంటారు కదా, చాలామంది దేవుని అన్నారం, చాలా అన్నారాలు ఉంటాయి కాబట్టి దేవుని అన్నారం అనేది ఇక్కడ ఫేమస్. దేవుని అన్నారం అదేవిధంగా యాక్సం అన్నారం కూడా అంటారు. ఈ గుడి లొకేషన్ వచ్చేసి పర్వతగిరి మండలం, అన్నారం గ్రామం, అదేవిధంగా వరంగల్ డిస్టిక్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇదేనమాట మన యాక్సం అన్నారం, దేవుని అన్నారం టెంపుల్ వచ్చేసి. ఇక్కడ చాలా ఫేమస్, వాహన పూజలు ఇవన్నీ జరుగుతాయి. మొక్కితే వరాలు ఇచ్చే దేవుడు అనమాట. హిందూ ముస్లిం క్రైస్తవులు ఏమో కానీ హిందూ ముస్లిమ్స్ చాలా మంది కలయికతో ఇక్కడికి వస్తారు. ఎక్కువ హిందువులు వస్తారు. అదనమాట ఫేమస్. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చూద్దాం. బాగా ఎంతమంది అన్నదమ్ములు? దేవుడికి స్వామికా, లోపల దేవునికా? నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి, మొత్తం 5. ఇప్పుడు మహబూబీ అనేది యాకూబ్ షాబుల వాళ్ళ చెల్లి. ఇక్కడ ప్రతి శుక్రవారం ఫేమస్ ఉంటుంది కదా, నిజమేనా? ఇక్కడ పండుగ ఎప్పుడు ఏ టైంలో చేస్తారు? ప్రతి 6 నెలలకు ఒకసారా లేకుంటే సంవత్సరానికి ఒకసారా? ఏం పండుగ? పీరిమల పండుగ. పీర్ల పండుగ వచ్చినప్పుడు ఇక్కడ జాతర జరుగుతుందా? లేదు, ఫ్రైడే ఫేమస్. ఫ్రైడే భక్తులు కన్ఫర్మ్గా వస్తారు, దర్శనం చేసుకొని పోతారు. దేవునికి ఇంపార్టెంట్ అంటే ఫ్రైడే ఎక్కువ. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు మన ఊళ్ళో పీర్ల పండుగ కానీ అవి చేస్తారు కదా, ఊర్సు ఉత్సవాలు కానీ, ఇప్పుడు రంజాన్ అలాంటి చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ జరుగుతుందా పండుగ? రంజాన్, మొహరం. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని ఇక మసీదుకి వెళ్ళి వాళ్ళ ఉంటాయి కదా. ఇక ముస్లిమ్స్ పండుగలు 3-4 ఉన్నాయి కదా, అవి గ్రాండ్గా చేస్తారు ఇక్కడ కూడా? గ్రాండ్గానే చేస్తారు. ఇక్కడ వాహన పూజలు అవన్నీ జరుగుతాయని అంటారా? అంటే ఇక్కడ ఎవరైనా హిందూ ముస్లిమ్స్ ఎవరైనా వచ్చి ఎవరైనా వాహనం పూజ చేసుకోవచ్చు. వాళ్ళు చేస్తారు. అంటే ముస్లింలే కాకుండా హిందువులు కూడా చాలా మంది వస్తారట, నిజమేనా? వస్తారు. వాళ్ళు ఎట్లా మొక్కుకుంటే అట్లా చేసేసి పోతారు అందరూ. అదే మరి భక్తులకి మొక్కిన మొక్కులు కోరికలు తీర్చే దేవుడేనా అని. అదే ముస్లిమ్స్ దేవుడు కదా, హిందువులు కూడా చాలా మంది వస్తారు కదా, ఇంత ఫేమస్ అయింది అందుకని అడుగుతారు. చేసుకోవచ్చు, హిందూస్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు అందరూ వచ్చి చేసుకోవచ్చు. ఓకే అమ్మా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే గుడి ముందు ఇదే అనమాట మన అన్నారం షరీఫ్ దర్గా. ఇది చూడండి, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా ఇక్కడనే తీసుకోవాలి. అన్నీ చూస్తున్నట్టయితే ఇదే షరీఫ్ యాకూబ్ షావలి అనే దేవుడు అనమాట, అన్నారం షరీఫా బాబా. ఇక్కడ ఉన్నట్టయితే దేవత, వీళ్ళ పేర్లు పలకడం కొంచెం మనకు కొత్తగా ఉందన్నట్టు, చాలా ఫేమస్ అయిన దేవుడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే టికెట్ కౌంటర్ వచ్చేసి ఒక వ్యక్తికి వచ్చేసి 5 రూపాయలు అనమాట. మామూలు దర్శనానికి 5 రూపాయలు ఒక కొబ్బరికాయ ఇట్లా తీసుకున్నట్లయితే. అదే ఇంకా వెహికల్స్ వస్తే మాత్రం చాలానే ఉన్నాయి. ఏ దేవస్థానం దగ్గరికి పోయినా కానీ ఖర్చు గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నట్టయితే లోపలికి వెళ్దాం కదండి, ఇదే దర్గా లోపలికి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దర్గా ఇదే అనమాట, గర్భగుడి, అన్నారం షరీఫ్ బాబా అదేనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్త్రీలకు ప్రవేశం లేదని పెట్టారు, కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఇదేనమాట గర్భగుడి లోపలి భాగం. చూడండి, ఇక్కడ సేమ్ మన ఏ దేవుళ్ళకైతే ముడుపులు కడతారో అదేవిధంగా ఇక్కడ ముడుపులు కడతారు. అన్నారం షరీఫ్ బాబా దగ్గర ఇట్లా ముడుపులు గడిపి మొక్కులు ఆ విధంగా మొక్కులు తీర్చుకుంటారు అనమాట. చూడండి ఏ విధంగా మొక్కులు అప్పచెప్పుకుంటున్నారో బాబా దగ్గరికి వచ్చి. ఇక్కడ చూసుకున్నట్టయితే గర్భగుడి పూజారు అన్నమాట వీళ్ళు, సాహెబ్లు. ఇది గుడి దర్గా, చాలా అద్భుతంగా నీట్గా ఉన్నది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బాబా మాకు అర్చన చేస్తారు అనమాట. వాళ్ళ భాషలో దేవునికి సమర్పిస్తారు. చాలా చక్కగా వివరించారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాను అనమాట, ప్రార్థన మందిరం లాగా వాళ్ళ భాషలో.
మన మన గుడిలో పూజారి ఏ విధంగా చేస్తాడో సేమ్ ఇదే విధంగా అక్కడ వాళ్ళు దేవునికి సమర్పిస్తారు అనమాట దర్శనకి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లడ్డూలు, స్వీట్లు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం. మనం అక్కడ పూజ అయిపోయిన తర్వాతకే కొబ్బరికాయలు తీసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసేద్దాం. కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళే స్థలం అనమాట ఇది. చూడండి ఈ విధంగా ముడుపులు ఏ విధంగా కట్టారో చాలా ఉన్నాయన్నమాట. ఎవరి మొక్కులు వాళ్ళే కాబట్టి మొక్కిన మొక్కులు కోరికలు తీరాలనే ఉద్దేశంతో ఇలా ముడుపులు కడతారనమాట. చాలామంది ముడుపులు కడుతున్నారు, ముడుపులు కొనుక్కుంటున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు. చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చాలా గుడి పెద్దవాళ్ళు కూడా వెనక భాగం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మంచి చెరువు ఉంది, లొకేషన్ బాగానే ఉంది, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఎక్కువనే, ప్రతి జాతరలో కాస్ట్లీనే ఉంటాయి. అది చూసి మనం మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొక్కిన కోరికలు తీరాలన్న దట్టిల రూపంలో అలా వచ్చేస్తారనమాట. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి, ఇక్కడ బాబాకి మొక్కులు సమర్పించడానికి అట్లా ఊదితో పాటు వస్తారనమాట. ఇది ఇక్కడ విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ యక్షవన్నారం విజయవంతంగా సక్సెస్ఫుల్ అయిందనమాట. ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదా, అదే గర్భగుడి. చాలా బాగుంది. మొక్కిన కోరికలు ఏమంటే తీరుతాయి అన్నట్టు చాలా మంది వస్తున్నారు. అందుకే చూసి పోదాం అన్నట్టు ఒకసారి వచ్చినాం. మీరు కూడా విజిట్ చేయండి. వాహన పూజలు అదేవిధంగా మీరు అనుకునే అన్నీ జరుగుతుంది. హిందూ, ముస్లిం ఎవరైనా రావచ్చు. ఇక్కడ అందరికీ సమానమైన దేవుడు అనమాట. చాలామంది హిందువులు కూడా వస్తున్నారు. ఒకసారి చూసి ఉండండి. థ్యాంక్ యూ.